Shivani. Today it's Sunday. We're gonna eat dinner there and see you guys later. Follow me, guys. Let's go. హలో గైస్, మా చిట్టి తల్లి నిక్షిత అయితే ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసింది కదా. సో ఇప్పుడైతే మనం బీటీఎం నుంచి స్టార్ట్ అయ్యాం. మడివాల వెళ్తున్నాం అనమాట, నది మండికి. సో అదైతే మడివాలలో ఉంది. మేమైతే 9:30 కల్లా స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర నుంచి అయితే. ఎందుకంటే 7 o'clockకి అలా వెళ్తే ఏంటంటే మరీ ఎక్కువ రష్ ఉంటుంది, సండే కదా. సో ఎక్కువ రష్ ఉంటుంది ఎందుకు అనేసి సో మనమైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా 9:30కి ఎంత రష్ అయితే ఉందో. మేమేందంటే ఇంకా వెళ్ళిపోయే లోపలికి అడిగామన్నమాట, సీట్ ఏమైనా అవైలబుల్లో ఉంది అనేసి. అడిగితే 15 minutes వరకు అయితే వెయిట్ చేయమన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి కూడా ఇంకా 15 minutes వరకు కూడా వెయిట్ చేసామన్నమాట. సో మేము ఆల్రెడీ హైదరాబాద్లో అయితే మండి టేస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట 1.5 year బ్యాక్. మళ్ళీ బెంగళూరులో ఇదే అనమాట ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. ఇంకైతే నేను రివ్యూ అయితే ఇస్తాను, టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేసి. మేమైతే టోటల్ 4 members అయితే వచ్చామన్నమాట. నిక్షిత, నేను, అలాగే పవన్, ఇంకా సింధ్య వచ్చాము. సో ఇంకేంటంటే అంబియన్స్ అయితే చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే బాగా ఉంది, హైజీన్గానే ఉంది. సో దాంట్లో అయితే నో ఇష్యూస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో చూడాలి మరి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తున్నాను. మండి అంటే ఎక్కడైనా బాగుంటుంది కదా అనే ఉద్దేశం అనమాట. సో మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇది రంజాన్ టైం కదా, మేబీ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి అని చూస్తే ఆఫర్స్ ఏం లేవన్నమాట. సేమ్ ఎప్పుడు ఒకే ప్రైజెస్ ఉంటాయి అనేసి అనుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మాకు సీటింగ్ అయితే దొరికిందనమాట. సో ఇంకైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఫస్ట్ అయితే ఏం ఆర్డర్ ఇవ్వాలి అనేది చూడాలి. ఇంకా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు ఎంతమంది నది మండిలో ఫుడ్ని అయితే టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే రైతా లాంటిది ఏమి ఇవ్వలేదన్నమాట. ఇంకోటి టమాటో ప్యూరీ లాగా ఇచ్చారు, అది టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా మైనస్ ఇచ్చారు, ఇంకా సాలడ్ అయితే కుకుంబర్ ఇచ్చారు అనమాట. ఓకే, అది టేస్ట్ బాగుంది. ఇంక ఇది చూస్తున్నారు కదా పెద్ద ప్లేట్, అది ఫుల్ గోట్ అంట అండి. అది 20 members వరకు తినొచ్చు అంట. కానీ దానికి ప్రీ బుకింగ్ అయితే ఉంటుందంట అండి, ముందే బుక్ చేసుకోవాలంట. ఇంకా దీంట్లో చూసారా డిఫరెంట్ మండీస్ ఇచ్చినాడు, చికెన్ అని, మటన్ అని, ఫిష్ అని అట్లాగా డిఫరెంట్ ఇచ్చున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా గ్రిల్డ్ మటన్ మండి అనేసి, చికెన్ మట్ఫూన్ మండి అని. ఇంకా మేమైతే ఏంటంటే చికెన్ మటన్ రెండు కలిపి ఇచ్చామన్నమాట. సో బాగా అనిపించింది టేస్ట్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రైజెస్ కూడా 3/4 కానీ అట్లా ఉన్నాయండి. సో మనం 3/4 ఇవ్వచ్చు. అండ్ అన్లిమిటెడ్ రైస్ కూడా ఇస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ చూసారా టర్కిష్ కూడా ఉందంట. సో ఇక్కడ 4 packs ఇంకా 6 packs అనమాట. ఇదైతే చాలా ఎక్కువ వస్తుంది క్వాంటిటీ కూడా. ఫిష్, ప్రాన్, ఇంకా చికెన్, ఇంకా మటన్ అన్నీ కల్పిస్తున్నారు. అది కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తే అది బెటర్ అనమాట, నాకైతే అదే అనిపించింది. సో మేము ఓన్లీ 3 members కదా, ఇంకా చిన్న పిల్ల నిక్షిత, తనేమి ఎక్కువ అంత తినలేదు కాబట్టి సో ఓకే మేము నార్మల్దే ఇచ్చామన్నమాట 3/4 అనేసి. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతున్నాము. బిల్లింగ్ కూడా ఏంటంటే మాకు 1135 సంథింగ్ అలా పడిందనమాట మా ఆర్డర్ అయితే. సో అంత టూ మచ్ అయితే ఏం అనిపించలేదు. 3 members అయితే ఆరామ్సే తిన్నాము. సో టేస్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇంకొకటి ఉంది, మీరు చాలా ఏంటి ఇలా కూడా మండి ఉంటుందా అని అనుకుంటారనమాట. ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు, ఏ వ్లాగ్స్లో కానీ ఎక్కడ డైరెక్ట్గా హైదరాబాద్లో తిన్నప్పుడు కూడా ఎప్పుడు అలా చూడలేదు. కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యాను, ఇలా ఇస్తున్నారు ఏంటి అనేసి ఫుడ్. సో ఇప్పుడైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూసారు కదా మనకైతే ఫుడ్ వచ్చేసింది. చూసారా వీళ్ళు చిన్న సైజు తాంబూలంలో ఎలా ఇచ్చారో. సో ఇదైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. చూడంగానే అసలుకి మేము మండికి వచ్చామా అనే ఫీల్ అయితే వచ్చింది. సో ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ అనమాట. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఏదో ఇంట్లో చేసుకున్న పలావ్ లాగా అనిపించింది. సో చికెన్ అండ్ మటన్ పీసెస్ వరకు అయితే ఓకే. అండ్ రైస్ కూడా చాలా లావుగా ఉంది. సో హైదరాబాద్లో మేము తిన్నప్పుడు అయితే చాలా చాలా సన్నగా ఉంది రైస్ అయితే మాత్రం. అండ్ టేస్ట్ కూడా
చాలా బాగుంది. ఇంకోటి చూసారా, వీళ్ళైతే డ్రై ఫ్రూట్స్ కూడా అస్సలు అంటే అస్సలు వేయలేదు. మేము అడిగామన్నమాట. నేను అడిగాను, డ్రై ఫ్రూట్స్ అసలు లేవు ఏంటి అసలుకి అని అడిగితే, మేము ప్రొవైడ్ చేయము, డ్రై ఫ్రూట్స్ వేయము అని చెప్పారనమాట. ఇంకా నాకు దానికి నో వర్డ్స్ అనమాట. ఇంకా చిన్న పిల్లలకైతే బాగా నచ్చుతుంది, ఎందుకంటే స్పైస్నెస్ లేదు కాబట్టి వాళ్ళకి హ్యాపీగా నచ్చుతుంది. ఇంకా మేమేందంటే ఇంకా బేసిక్ టేస్ట్ అయితే ఉంది కాబట్టి ఓకే అనిపించింది. సో మీకు కానీ తక్కువ స్పైస్ తినాలి అనుకునే వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు, నదీ మండిని. స్పైస్నెస్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అని మాత్రం చెప్తాను. సో అంతే అండి, మేమైతే ఇంకా తినేసేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. సిల్క్ బోర్డ్ వెళ్ళేసేసి ఐటీపీఎల్ బస్ అయితే సింధియాని ఎక్కించేసాం. తన కుందనల్లిలో దిగుతుంది. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బ్యాక్ బీటీఎం వెళ్ళిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.